ప్రయాణం వేగవంతం, సౌకర్యవంతం అంటూ ప్రయాణికులకు చేరువైన హైదరాబాద్ మెట్రో విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది తెలంగాణ సర్కార్. ఇప్పటికే సెకండ్ ఫేజ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేయించిన ప్రభుత్వం రవాణా అవసరాలపై పూర్తి వివరాలు ఇవ్వాలంటూ అధికారులను ఆదేశించింది. గత అధ్యయనాలను దృష్టిలో ఉంచుకొని గ్రేటర్ పరిధిలో మొత్తం 400 కిలోమీటర్ల మేర మెట్రో ట్రైన్ మార్గాన్ని విస్తరించాల్సి ఉంటుందని అంచనాలు వేస్తోంది. లో జనాభా భారీగా పెరుగుతుంది. దానికి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయాలంటూ ప్రభుత్వం అధికారులకు సూచించింది. ఎల్బీ నగర్ నుంచి ఫలక్నుమా మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్టుకు 23 కిలోమీటర్లు, బీహెచ్ఎల్ నుంచి పటాన్ చెరు 6 కిలోమీటర్ల మేర మెట్రో అవసరం ఉందంటున్నాయి మెట్రో వర్గాలు. ఫలక్నుమా నుంచి జేబీఎస్ కు పనులు జరుగుతున్నాయి. అక్కడి నుంచి అల్వాల్ కు మరో 8 కిలోమీటర్లు ఉంటుంది. అల్వాల్ వరకు మెట్రో ఉంటే బావుంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా వివిధ ప్రాంతాల్లో లింకు రూట్లు ఏర్పాటు చేస్తే ప్రయాణం సాఫీగా సాగుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. మొదటి దశలో ఇప్పటికీ ఇమ్లీబన్ నుంచి ఫలక్నుమా వరకు జరగాల్సిన దశ ఇప్పటివరకు ప్రారంభం కాలేదు. అది మొదటి దశలోనే పెండింగ్లో ఉన్నటువంటి దాన్ని పూర్తి చేయడం ద్వారా ఓల్డ్ సిటీ మార్గం కూడా ఇది క్లియర్ అయితే ఆ రకంగా ఓల్డ్ సిటీ ప్రజానీకానికి కూడా మెట్రో రైలు అందుబాటులోకి వస్తుంది. తప్పనిసరిగా అది మొదటి ప్రాధాన్యతగా తీసుకుందని చేయాలి. అభివృద్ధికి అనుగుణంగా రవాణా వ్యవస్థ ఉండాల్సిన అవసరం ఉంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకోని పక్షంలో ప్రస్తుతం కోర్ సిటీలో ఎదురవుతున్నట్లే ట్రాఫిక్ కష్టాలు తప్పవనే అభిప్రాయం వినిపిస్తోంది.